ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అడ్డలో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలు గౌరవంగా కడుపు నిండా భోజనం చేసేందుకు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి 76 లక్షల విరాళం ఇచ్చి స్ఫూర్తి నిలిచారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పారు. అన్నదానం ఎంతో పవిత్రమైనదని, ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నువ్వేం చేస్తావమ్మా? మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా మామూలుగా పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు, ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలి